పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో ఏదో ఒక వ్యవహారం దుమారం రేపుతూనే ఉంది. అయితే పార్టీలో ఎలా ఉన్నా రాష్ట్ర అవతరణ వేడుకల నాడు అంతా ఒకటైపోతారని అందరూ భావించారు. కానీ తెలంగాణ అవతరణ వేడుకల వేళ కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్దలు తీరు ఎవరికి వారే అన్నట్టుగా ఉండడంతో పార్టీలో కాస్త నిరుత్సాహం కనిపిస్తుంది. తెలంగాణ తెచ్చానని చెప్పుకునే గులాబీ బాస్ వేడుకలకు దూరంగా ఉన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమో ఫారెన్ టూర్ లో బిజీగా ఉన్నారు. ఇక కవిత జాగృతి ఆఫీస్ లో సొంతంగా వేడుకలు నిర్వహించారు. ఒక్క హరీష్ రావు తప్ప కేసీఆర్ ఫ్యామిలీలోని ఏ ఒక్కరూ తెలంగాణ భవన్ లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ హోదాలో రాష్ట్ర అవతరణ వేడుకలు చురుగ్గా పాల్గొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయాక ఆ మరుసటి ఏడాది తెలంగాణ భవన్ లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లోనూ ఆయన పాల్గొనలేదు. వాస్తవానికి అప్పటికే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి బాగోలేక ఆసుపత్రిలో దాదాపు 6 నెలల పాటు చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన తెలంగాణ భవన్ కు వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన 1-2 సార్లు తప్ప ఏనాడు అసెంబ్లీ ముఖమే చూడలేదు. ఇక ఈ ఏడాది కనీసం రాష్ట్ర అవతరణ వేడుకల్లో అయినా పాల్గొంటారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. కవిత లేక ఆ తరువాతి ఎపిసోడ్ నేపథ్యంలో కేసీఆర్ బయటకు వస్తారని వేడుకల్లో పాల్గొని ఏదైనా మాట్లాడతారేమోనని పార్టీ సీనియర్ నాయకులతో పాటు కేడర్ మొత్తం భావించింది. కానీ వారికి నిరాశ ఎదురైంది. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఉత్సవాలకు రాకుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ నేతృత్వంలో వేడుకల్ని నిర్వహించేవారు. ఈసారి కేటీఆర్ అవతరణ వేడుకలకు రాష్ట్రంలోనే లేరు. తెలంగాణ కోసం పోరాడుతున్నామని చెప్తున్నా రాష్ట్రంలో మాత్రం అవతరణ వేడుకల్లో పాల్గొనలేకపోవడం ఏంటని పార్టీలోనూ చర్చ జరుగుతోంది. కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీతో కవిత ఎడమొహం పెడమొహం అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. అమెరికా నుండి తిరిగి వచ్చినప్పటి నుండి ఆమె తన విమర్శలకు పదును పెంచారు. ఏకంగా సొంత అన్న బావని లక్ష్యంగా చేసుకుని చిట్చాట్లో కామెంట్లు కూడా చేశారు. ఈ క్రమంలోనే పార్టీ కేడర్ ను ఆమె దగ్గరకు రానివ్వడం లేదన్న చర్చ ఊపందుకుంది. కనీసం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకైనా కవిత తెలంగాణ భవన్ కి వస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆమె తెలంగాణ భవన్ లో వేడుకలకు హాజరు కాలేదు. ఇటీవల తన ఇంటి పక్కనే కొత్తగా ప్రారంభించిన జాగృతి ఆఫీస్ లో రాష్ట్ర అవతరణ వేడుకలను కవిత నిర్వహించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత గాని లేకపోవడంతో కేడర్ నిరాశకు లోనయ్యారు. అధికారంలో ఉన్నప్పుడే అవతరణ వేడుకల, అధికారం లేనప్పుడు అవసరం లేదా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.